పాయకరావుపేట ఎన్డీఏ కూటమి విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది. 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాలు ప్రజలకు వివరిస్తామన్నారు హోంమంత్రి అనిత. ప్రజలకు సేవ చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2019 నుండి 2024 సమయంలో పోరాటాలు చేశామన్నారు అనిత. పాయకరావుపేట ప్రజలు 47,000 మెజారిటీతో గెలిపించి వారి ఆశీర్వాదంతో మంత్రి అయ్యానన్నారు. 2 ఏళ్లలో నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు హోంమంత్రి. ఎవరైనా మాట్లాడుకోవచ్చు. ఈ రోజు చాలా మంది ఇందాకే మనం నివేదిక ఇచ్చిన తర్వాత ఇన్ని పెన్షన్లు ఇచ్చాము, ఇన్ని అన్నదత్త సుఖీభావ ఇచ్చాము, ఇన్ని తల్లికి వందనం ఇచ్చాము, 409 మంది టీచర్ల ఉద్యోగాలు ఇచ్చాము, లేకపోతే ఫ్రీ బస్ ఇచ్చాము. ఇలా అన్ని రకాల గురించి చెప్పడం ఒకెత్తైతే సంక్షేమంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇందాకే మా తాత్పర్య గారు పక్కన చదువుతున్నారు. అమ్మ సంక్షేమం కాకుండా ఎన్ని కోట్లు తెచ్చావమ్మా? సంక్షేమం కాకుండా అంటే ఈ పెన్షన్ ఇచ్చే డబ్బులు ఇవన్నీ ఇచ్చే డబ్బులు కాకుండా ఎన్ని కోట్లు తెచ్చావమ్మా అంటే నెమ్మదిగా చెప్తున్నాను అనమాట. దగ్గర 650 కోట్లు ఉంటారు సార్. 2 సంవత్సరాలు జిల్లాలో నువ్వే మొట్టమొదటిసారి తెచ్చినట్టున్నావమ్మా. ఎస్ తెచ్చుకున్నా. నేను వెళ్ళి మరి ప్రతి మంత్రిని గర్వంతో నేను కూర్చోను.